హలో నేస్తమా. పొద్దున పూట అమ్మలకైతే మల్టీ టాస్క్ లాగానే ఉంటుంది కదా. ఇదైతే నిన్నటి వీడియో. ఇక్కడ వచ్చేసి పొంగనాలు చేస్తున్నాను, ఓ పక్క ఆలు ఫ్రై చేస్తున్నాను, ఓ పక్క అక్కడ సైడ్ వచ్చేసి ఉలవచారు చేస్తున్నాను. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళంటే కొంచెం పని అవుతుంటుంది, కానీ మళ్ళీ పొద్దున్న మా వారు పూజ చేయాలంటుంటాడు. నిన్న అమావాస్య కూడా ఉన్నది కదా. పొద్దున్న స్నానం చేసి అయితే ఒకటేసారి బియ్యం కూడా కడిగి పెట్టేసినాను. ఎందుకంటే మేము అత్తమామకైతే పైన పెట్టేసి వస్తాడు అన్నం. అందుకోసం ఫస్ట్ అయితే స్నానం చేసి బియ్యం అయితే కడిగి పెట్టేసిన. అక్కడ అన్నం అవుతుంది, ఇక్కడ కర్రీ అవుతుంది, టిఫిన్ అవుతుంది. పిల్లలు లేచి హెల్ప్ చేస్తే బాగుంటుంది, కానీ పిల్లలు కూడా ఇంకా ఇవ్వలేదు, హెల్ప్ అయితే చేయలేదు. క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇది ఉల్వ ఉడకబెట్టి పెట్టుకుంటాను చెప్పినా కదా, ఉల్వలది పేస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో వేసుకుంటా అన్నట్టు. పొద్దున్న లేచి బయట పెట్టుకుని ఉల్వచారు ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను. కషాయం తాగేసి అమ్మవారి గుడికైతే వచ్చినాను. ఇక్కడ నిమ్మకాయ దీపాలు ముట్టించేసి తర్వాత అభిషేకం అయితే చేయించుకున్నాను. శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఆవులకైతే ఇక్కడనైతే ఇట్లా ఆవులకు ఎడితే పెద్దలకు ఎట్టినంత పుణ్యం వస్తుందంటే అమావాస్య రోజు. అందుకోసం అయితే ఆవులకైతే పోయి పెట్టేసి వచ్చినాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి పరవాన్నం చేసుకొని అయితే పోయినాను. గుడికి పోయినా కదా, అమ్మవారి గుడికని పరవాన్నం చేసుకొని పోయినాను. వచ్చిన తర్వాత ఇక్కడైతే నేనైతే టిఫిన్ అయితే తింటున్నాను. పొంగనాలు వేసుకున్నాను. అల్లం బెల్లం పచ్చడి ఉంటుంది కదా, అది పెట్టేసుకొని తింటున్నాను. ఇంకా వేరే పచ్చడి అయితే చేయలేదు. అలాగే పరవాన్నం కూడా తింటున్నాను. పరవాన్నం కూడా బాగా కుదిరింది. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు కావాలంటే చెప్పండి, వీడియో షూట్ చేస్తాను, అప్పుడు మీకు పెడతాను. ఇప్పుడైతే నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇంతవరకు అయితే తీసినాను. ఇది నా వెనస్డే రోజు అమావాస్య రోజు బ్లాగ్ అయితే ఇది అన్నట్టు. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.